అయిపోయావు. రే చెరువు వైపు నుంచి వెళ్దాంరా. ఈ మర్రి చెట్టు పైన ఏదో దయ్యం ఉందని మా అమ్మ చెప్పింది. నాకేదో భయంగా ఉందిరా. ఏ రారా, ఇదే షార్ట్ కట్. అందరికీ నమస్కారం. ఐఎమ్ మనీష్ శర్మ. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ఐపీఆర్, ఇండియన్ పారానార్మల్ రీసెర్చర్స్. దీన్ని మన భాషలో చెప్పాలంటే భారతీయ దయ్యాల సంఘం. సో లెట్స్ హావ్ ఎ గ్రేట్ డే ఆఫ్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్. మనలో చాలా మందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే, ఈ దయ్యాలు, ఈ గోస్ట్స్, ఈ స్పిరిట్స్ ఇవన్నీ ఏంటి? ఐడ్ సే వీ క్యాన్ కన్సిడర్ దెమ్ యాజ్ ఎనర్జీస్. అండ్ ఎనర్జీస్ లో పాజిటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు, నెగిటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు. దీస్ ఎనర్జీస్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. ఇది అయిపోయాక ఎక్కడికి వెళ్దాం? అడేదో ప్లాన్ చేసి ఉంటాడులే, ఆగు చూద్దాం. సో ఈ స్పిరిట్స్ అన్ని మనతో ఎలా కమ్యూనికేట్ చేస్తాయి? చాలా దారులు ఉన్నాయి అనుకోండి, బట్ దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ వేస్. వన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అపారిషన్స్. పొగ రూపంలో కనిపించడం, అంటే పొగ రూపంలో మనకు కనిపించడం. ద అదర్ వన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోల్టర్గీస్ట్స్. అంటే మన ప్రమేయం లేకుండా వస్తువుల్ని కదిలించడం, లేదా ఏదో ఒక మీడియం ద్వారా మనల్ని ఎవరో తాకినట్టు అనిపించడం. సో లెట్ మీ ఆస్క్ యూ ఫస్ట్, మీలో ఎంతమంది దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు? కెన్ యూ ప్లీజ్ స్టాండ్ అప్ సో దట్ ఐ కెన్ హ్యావ్ ఎ క్లియర్ సైట్? నేను నమ్ముతున్నాను. ఓహో, ఒక్కళ్ళు కూడా లేరన్నమాట దయ్యాల్ని నమ్మని వాళ్ళు. కూర్చోండి. సో నువ్వు దయ్యాల్ని నమ్మవు అన్నమాట. నమ్ముతాను సార్, కనిపించినప్పుడు నమ్ముతాను సార్. గుడ్ ఆన్సర్. కమ్ ఆన్ ఓవర్ హియర్ ప్లీజ్. యా, మిస్టర్ శివ. శివ. శివ, మనకు దయ్యాలు కనిపించాలంటే మన దగ్గర కొంత స్పెషల్ ఎక్విప్మెంట్ ఉండాలి. అంకిత్, మన ఎక్విప్మెంట్ బాక్స్ తీసుకురా. ఓకే సార్. దిస్ ఇస్ ఎ రికార్డర్, వాయిస్ ఫ్రీక్వెన్సీ రికార్డ్ చేస్తుంది. దిస్ ఇస్ ఎ థర్మల్ కెమెరా, అపారిషన్స్ ని క్యాప్చర్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్, ఈఎంఎఫ్ మెషిన్. ఎనర్జీస్ ఉంటే ఎలక్ట్ చేస్తుంది. అండ్ దిస్ దయ్యాల్ని నమ్మని గోస్ట్ హంటర్ విత్ గోస్ట్ హంటింగ్ ఎక్విప్మెంట్. ఎందుకు? దెయ్యాలు భూతాలు ఏం లేవని నమ్మించడానికి. నువ్వు నమ్మని విషయం లేదని నమ్మించాల్సిన అవసరమే ఉంది. వై?